జూపల్లి కృష్ణారావు గారు మరి ఇక్కడ మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే మరి వారి మీద కక్ష కట్టి చిన్నదైనా పెద్దోళ్ళైనా ఒక ఫేస్బుక్లో చిన్న పోస్ట్ పెట్టినా లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించినా ఏది అడిగినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ శ్రీధర్ రెడ్డి అనేటటువంటి మా కార్యకర్తను కూడా దారుణంగా మరి చంపడం కూడా జరిగింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పోలీస్ వాళ్ళు ఆ కేసు మీద పురోగతి లేకపోవడం అన్నది చాలా దారుణం. అంటే కేవలం ప్రభుత్వానికి హంతకులకు కొమ్ముగాస్తున్నారు తప్పితే ప్రజల పక్షాన మీరు నిలబడలేరన్న విషయం ఇవాళ తెలుస్తూ ఉన్నది. అందుకే మేము మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నాం, జూపల్లి కృష్ణారావు గారు మీరు ముందు నియోజకవర్గానికి రండి. మీరు టూరిజం మంత్రి కాదు, టూరిస్ట్ మంత్రి లెక్క వ్యవహారం చేస్తున్నారు. అప్పుడో ఇప్పుడో వచ్చిపోవడు తప్పితే ఎప్పుడు వస్తలేరు నియోజకవర్గానికి. నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి ఇప్పుడు ఇది మంచి పంట సమయం, మామిడి పంట వస్తుంది. అద్భుతమైనటువంటి పంట ఇక్కడ నుంచి కొల్లాపూర్ నుంచి దేశవ్యాప్తంగా మామిడికాయలు కూడా మనం పంపిస్తాం. మరి మామిడి మార్కెట్ కూడా మా హయాంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో హర్షవర్ధన్ అన్న ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటిది కూడా మీరు ఇంకా కూడా దాని మీద అతిగతి లేక పురోగతి లేకుండా పోతున్నది. కనీసం మామిడి రైతుల కోసమన్నా ఆలోచన చేయవలసిందిగా జూపల్లి కృష్ణారావు గారు నేను కోరుతా ఉన్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.